హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. అడవిశేషు హీరోగా షానియల్ డియో డైరెక్షన్లో రిలీజ్ అయిన డెకాయిడ్ మూవీ ఒక ప్రేమ కథ అనే క్యాప్షన్తో రిలీజ్ చేశారు. మిక్స్డ్ టాక్ అనేది కనిపిస్తుంది. సో ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో మన విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు, ఎలా ఉన్నారు? డెకాయిడ్ మూవీ చూసారా? ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా చెప్పాలి అంటే అడవిశేష్ సినిమా వచ్చింది అంటే అంచనాలు పెట్టుకోకుండానే వెళ్తారు. గత 6 సినిమాలు హిట్టేగా. చాలా యూనిక్ కాన్సెప్ట్ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి కాన్సెప్ట్ యూనిక్గా లేకున్నా సరే స్క్రీన్ ప్లే యూనిక్గా ఉంటుంది. ఆ రెండు నార్మల్గా ఉన్నా సరే ఇతని యాక్షన్ యూనిక్గా ఉంటుంది. అన్నీ ఒకేలాగా ఉన్నా సరే కథలో ఇంటర్వెల్ బ్యాంగో లేకపోతే ప్రీ క్లైమాక్స్ ఏదో ఊహాతీతంగా ఉండి సంథింగ్ జనాల్ని మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇతని సినిమాల్లో ఉండే విషయం ఏంటంటే టికెట్ కొనుక్కొని వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు అలాగే కూర్చోబెడుతుంది. నీకు వేరే ఇదే ఉండదు. మధ్యలో ఫోన్లు వచ్చినా చూసుకోరు. సీరియస్లీ మధ్యలో ఫోన్లు మోగినా చూసుకోరు, తెలిసి ఇలా సైలెంట్ పెట్టేస్తారు. కనీసం ఎత్తి థియేటర్లో ఉందని కూడా చెప్పరు. అంటే అంత ఇదిగా ఆ కాసేపు చూడకపోతే ఇంకేమన్నా మిస్ అవుతామేమో అన్న ఇది అడవిశేష్ సినిమాల్లో ఉంటుంది. అంత ఎంగేజింగ్గా ఉంటుంది. దాంతోపాటు ఈ అమ్మాయి సుప్రియ కూడా ఇతనితో కలిసింది అంటే యాక్టింగ్ పరంగానైనా నిర్మాణ పరంగానైనా ఇంకే పరంగానైనా ఈ యూనిట్లో ఆవిడ కలిసింది అంటే ఆ సినిమాలో ఇంకో విశేషం ఉంటుంది. అండ్ ఒక ప్రొడ్యూసరు యాక్చువల్ డైరెక్టర్ ప్రాణం పెట్టి పనిచేస్తాడు అని వింటాం కదా. ఒక ప్రొడ్యూసర్ ప్రాణం పెట్టి ఖర్చు పెట్టింది అని చెప్పాలి ఈ సినిమాకి. ఫ్రేమ్ మీద ప్రతి దానికి అంటే చాలా నీట్గా ఖర్చు పెట్టింది, వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చింది. అడవిశేష్ కూడా తన ఫ్రెండ్నే డైరెక్టర్గా చేసుకున్నాడు. అతనికి ఆల్రెడీ కెమెరా మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి స్వతహా కెమెరా పర్సన్ కాబట్టి తను ఆ విజువలైజేషన్ ఎలా ఉండాలని అనుకున్నాడు. స్క్రీన్ ప్లే కథ కూడా వీళ్ళే రాసుకున్నారు. ఒక టీం వర్క్ ఇది కంప్లీట్గా చెప్పాలి అంటే. ఆ టీము అందరూ కలిసి మనసు పెట్టి పనిచేసిన సినిమా ఇది. నవ్వు కథలోకి వెళ్తే పెద్దగా నీకు అంటే ఇప్పుడు చూడు ఏదైనా సినిమాకి వెళ్తే కొత్తదనం అని వెళ్ళే వాళ్ళకి అడవిశేష్ సినిమాకి అట్లాంటి ఏమి ఎత్తుక్కోరు. ఎందుకంటే ఏదన్నా బాగుంటుంది అనేది ఉంటుంది. సింపుల్గా ఇతను 13 years నుంచి జైల్లో ఉంటాడు. తప్పించుకోవాలనుకుంటాడు ఒక మనిషి సహాయంతో. ఓకే. జైలు మారేటప్పుడు తప్పించుకుంటాడు. ఆ తప్పించుకున్న తర్వాత దుబాయ్ వెళ్ళిపోవాలి. టైంకు 60 లక్షలు కావాలి. 60 లక్షలు కావాలంటే ఏదో సంపాదించుకునేంత లేదు, ఎందుకంటే హీఈస్ మోస్ట్ వాంటెడ్ నౌ. తొందరగా ఏదైనా చేసి వెళ్ళిపోవాలి. ఆ తొందరలో ఏదో చేసే టైంలో ఒక ఆవిడ కనిపిస్తుంది. ఎవరో కాదు, మాజీ ప్రేయసి. తన్ని ప్రేమించి ముద్దుగా జూలియట్ అని పిలుచుకుంటాడు. అసలు ఈ 13 ఏళ్ళు జైలు జీవితం అనుభవించడానికి కారణమే ఆవిడ దొంగ సాక్ష్యం చెప్పినందుకు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటి అసలు ఈమెను కూడా ఏదో ఒకటి చేస్తాను 2 టాస్కులు పెట్టుకుంటాడు. అలా కథ కొనసాగుతూ ఉంటుంది. ఒక మంచి ఎండింగ్. నేను నీకోసమే ఇలాంటి పని చేశాను, ఎందుకంటే వీళ్ళది క్యాస్ట్, అమ్మాయిది ఎక్కువ క్యాస్ట్, ఇతనిది తక్కువ క్యాస్ట్. ఆ పరంగా అతనికి ఏదో ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది నుంచి అతన్ని బయటపడేయడానికి ఆవిడ తప్పు సాక్షి చెప్పాల్సి వచ్చింది. ఆవిడ చేసిన త్యాగానికి ఈయన ప్రాణత్యాగం చేస్తాడు. ఇట్లాంటి రేర్ కాన్సెప్ట్. బేసిక్గా సాడ్ ఎండింగ్, హీరో కానీ హీరోయిన్ కానీ సాడ్ ఎండింగ్ ఉండే సినిమాలని మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్కి హ్యాపీ ఎండింగ్ కావాలి. వీళ్ళిద్దరు కలవాలి, నవ్వుకోవాలి, ఏదో మంచి శుభం, పెళ్లి చేసుకోవడం, ఏదో ఒకటి కలవడమో. ఏ లవ్ స్టోరీ చూసుకున్నా కూడా ఇంతే. కానీ చాలా రేర్ కాన్సెప్ట్ ఏంటంటే మన చరిత్రలోనూ కూడా ఉన్నాయి. ఇప్పుడు రామాయణంలో పాపం సీతారాములకి ఎంతో గ్యాప్ దొరుకుతుంది, అంటే వీళ్ళు కలవరు. నెక్స్ట్ అలాగే దేవదాస్ పార్వతిలో కూడా మనం చూస్తే ఒక టైప్ ఆఫ్ సాడ్. ఇట్లాంటి రేర్ కాన్సెప్ట్లని ఈయన ఎన్నుకున్నాడు అడవిశేష్. దీంట్లో కూడా అలా పెడితే బాగుండనేసి అనుకున్నాడు. మరి ఆ ధైర్యం ఎందుకు చేశాడో తెలియదు, అతనికి ఎందుకు అనిపించిందో తెలియదు. తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా ఆలోచించకుండా అటెంప్ట్ చేశాడు. నేను ఏది చేసినా వీళ్ళు చూస్తారు అనే ధైర్యంతో అటెంప్ట్ చేశాడు. యాజ్ ఐ టోల్డ్ మిక్స్డ్ టాక్ ఉందని చెప్పాను కదా. కొంతమంది ఏమన్నా సినిమా ల్యాగ్ ఉంది, కంటెంట్ అంతగా రీచ్ అవ్వలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపించింది? వాళ్ళ గురించి మాట్లాడితే నేను సింపుల్గా వాళ్ళకి చూడడం రాలేదు అంటాను, అంత మించి ఇంకేం అనలేను. వాట్ ఈస్ ద యూనిక్నెస్ అని చెప్పుకోవాలి? యూనిక్నెస్ అనేది ఈ సినిమాలో డెకాయిట్లో ఈ సినిమానే కదా రేర్ కాన్సెప్టేమా. కాకపోతే నువ్వు నడిపించిన తీరు. ఓకే, సినిమాటోగ్రఫీ గురించి. ఇప్పుడు హారర్ సినిమాలన్నీ ఒకలాగే ఉంటాయి. గుంపు వెళ్ళాలి, ఏదో బంగ్లాలో ఇరుక్కోవాలి, ఎవరో భయపెట్టాలి, భయపడతా అసలు అదేంటో తెలుసుకునే క్రమంలో రావాలి. కానీ అయినా సరే ఎన్నో సినిమాలు హిట్ అవుతా వస్తున్నాయి. నిన్న కూడా అదేదో రాకాస హిట్ అయింది. అట్లా అవుతున్నాయి అంటే ఏంటంటే ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది దాంట్లో. కామెడీ సినిమాలు అంతే, నిన్ను నవ్విచ్చాయా లేదా. సస్పెన్స్ సినిమాలు అంటే థ్రిల్లర్ సినిమాలు అంతే, థ్రిల్కు గురి చేశారా లేదా.
ఇప్పుడు డెకాయిట్ కూడా అంతే. ఏ సినిమా అయినా సరే కూర్చున్నంతసేపు నీకు ఇప్పుడు మూవీ అంటేనే ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం, మనకు తెలుసు వాళ్ళందరూ నటులే నటిస్తున్నారు అక్కడ. వాళ్ళతో పాటు వాడి ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వాలి. ఆ హీరో గెలుపు కోసం ఆరాటపడుతుంటే అది మన గెలుపు కోసం ఆరాటపడుతుంటే మనకు ఫీలింగ్ కలగాలి. వాడు ఓడిపోతే మనం ఓడిపోయినంత ఫీలింగ్ ఉండాలి. వాడు ఏడిస్తే ఏడుగు రావాలి, నవ్వితే నవ్వు రావాలి, అలా లీనమైపోవాలి. అలాంటి ప్రపంచాన్ని చూపించిన ప్రతి దర్శకుడు హిట్టే. ఓకే, సేమ్ అదే కోవలో డెకాయిట్ కూడా సూపర్ హిట్. ఓకే, మృణాల్ ఠాకూర్ ప్రెజెంటేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మృణాల్ బాగా సూట్ అయింది. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, స్టార్టింగ్ శృతి హాసన్ని తీసుకున్నారు, ఆ అమ్మాయితో ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మార్పులు చేసుకున్నారు. మేబీ అందుకే 3 ఏళ్ళు పట్టిందేమో, అంటే ఆల్రెడీ షూట్ అయ్యి మళ్ళీ మొదటి నుంచి చేసుకునేసరికి మేబీ టైం పట్టి ఉండొచ్చు. బట్ మృణాల్ వర్క్ అంటే తనకి ఎప్పుడైనా సరే ఛాలెంజింగ్ రోల్సే చేస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అంటే మృణాల్కి చాలా ఇష్టం. తను అందుకే మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది, ప్రెస్ నాకు చాలా వచ్చాయి, నేను డబ్బు కోసమే పని చేయాలంటే ఏదో చేయొచ్చు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, అందులో ఏదో కనబడాలి అనింది. ఇందులో షీ డిడ్ వెరీ వెల్. ఇంత పాపకి తల్లిగా, ఒక హస్బెండ్ కోసం పోరాడుతున్న వైఫ్గా, తనకు కూడా ఒక అనారోగ్య సమస్య ఉన్నట్టుగా, ఒక పెద్ద త్యాగం చేసిన త్యాగశీలిగా, గతంలో ఒక లవర్గా, అన్ని షేడ్స్ ఉన్నాయి తనకు కూడా. సో షీ డిడ్ వెల్. సో డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అడవిశేషి గారి ఫ్రెండ్ అయినా అతను డైరెక్టర్ అని విన్నాను నేను కూడా. ఓకే ఓకే, సో అతను ప్రీవియస్ వర్క్స్తో కంపేర్ చేసుకుంటే ఇది వన్ సెకండ్, ఎప్పుడైనా సరే ఎవరి ప్రీవియస్ వర్క్స్ కంపేర్ చేయొద్దు. ఎప్పుడైనా ప్రీవియస్ వర్క్ కంపేర్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకు చెప్పనా, ఒక కథని ఎన్నో ఏళ్ళ నుంచి రాసుకుంటారు, దాన్ని అలాగే తీస్తారు. మన కృష్ణానగర్ రైటర్స్ అయినా అంతే, అది బాగుంటుంది. ఇమీడియట్లీ ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నాకు కూడా కథ కావాలంటారు. వాళ్ళకి గ్యాప్ తక్కువ కాబట్టి అతనిలో ఆలోచించే నేర్పరి గుణం ఉంటే బాగుంటుంది, లేదు అంటే ఓ రకంగా ఉంటుంది. బట్ ఎవ్రీ డైరెక్టర్స్ ప్రీవియస్ వర్క్ విల్ బి వెరీ గుడ్. ఓకే, అట్లా. థ్యాంక్ యూ సో మచ్. సో అల్టిమేట్గా డెకాయిట్ మూవీస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. నిజంగా బాగుంది. అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. అంటే చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఎపిసోడ్ ఉంది. కరోనా టైంలో డాక్టర్స్ ఎలా దోచుకున్నారో, హాస్పిటల్స్ ఎలా దోచుకున్నారో ఇందులో చూపించారు. ఆ క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ అవసరం లేదు, ఎవరున్నా పర్లేదు, బట్ ఆయన పెట్టేసరికి కొంచెం నిండుదనం వచ్చింది. అప్పుడు ముగించలేదులే, అదొక డిసప్పాయింట్మెంట్. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా అందరూ ఉన్న నటీనటులు అందరూ కూడా, ఇతని జైలు నుంచి తప్పించడానికి వచ్చిన నటీనటుడైన అందరూ కూడా బాగా చేశారు. ఎవ్రీబడి వాజ్ గుడ్. ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ 4 out of 5. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు ఫర్ ద రివ్యూ. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.